హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ వీడియోలో మీకు ఎంతో హెల్దీ అయిన చికెన్ రైస్ బౌల్ ఎలా సింపుల్ గా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓన్లీ చికెన్ బ్రెస్ట్ పీసెస్ ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేయించుకొచ్చామన్నమాట. సో అవి మంచిగా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక వీటికి మసాలా అనేది అప్లై చేస్తున్నాను. ఇవి చాలా పెద్ద పీసెస్ అన్నమాట. సో నేను వీటికి ఒక 1 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, స్మాల్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం పేస్ట్ లా చేసేసుకుని ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. మసాలా అనేది చికెన్ పీసెస్ కి బాగా అప్లై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నిమ్మకాయ రసం ఉంటది కదా, ఒక స్పూన్ తీసుకుని వీటికి బాగా అప్లై చేసేసుకుంటున్నాను. సో కొంచెం మంచిగా పులుపు బాగుంటది అనమాట చికెన్ పీస్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని నేను ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. టైం ఉంటే మనం ముందు రోజు తెచ్చుకుని ఇలా చేసేసుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను కాబట్టి ఒక 2 అవర్స్ ముందు ఇలా మొత్తం మసాలా పట్టించేసుకుని ఇలా బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. సో ఒక 2 అవర్స్ అలా మ్యారినేట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే ప్లేట్ లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు అండ్ కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పచ్చికారం ఒక 3/4 స్పూన్ ఉంది. అలాగే ఒక 1 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం మెథి పౌడర్ అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం కర్డ్, ఒక 2 ఫుల్ స్పూన్స్ అన్నమాట కర్డ్. ఇవి యాడ్ చేసుకుని అలాగే ఒక స్పూన్ నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా వేసుకున్నవన్నీ కూడా ఇలా పేస్ట్ లాగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా పేస్ట్ లా కలిపేసుకుని ఇప్పుడు చికెన్ కి అప్లై చేసేసుకోవాలి. ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాగే చేశాను అనమాట. బట్ అందులో కర్డ్ యాడ్ చేయలేదు అండ్ కొంచెం క్వాంటిటీస్ అనేవి డిఫరెంట్. సో ఇప్పుడు ఇలా చికెన్ పీసెస్ అన్నిటికీ అప్లై చేసేసుకుంటున్నాను. మన యూజ్ చేసే చికెన్ బట్టి మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి. సో మీరు తినే స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక పీస్ మాత్రమే నేను రైస్ లోకి ఇది యూజ్ చేసుకుంటాను. ఇలా మసాలా అంతా పీసెస్ కి బాగా పట్టించేసుకుని ఇంకా ఇది కూడా ఒక బాక్స్ లోకి తీసేసుకుని ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అంటే ఒక 2 అవర్స్ అన్న మ్యారినేట్ అవ్వాలి కదా, లేదా ఓవరాల్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా మంచిగా ఉంటే. అండ్ ఇప్పుడు మనం చేసుకునే చికెన్ రైస్ బౌల్ లోకి సాస్ చాలా మెయిన్ అన్నమాట. ఈ సాస్ వచ్చేసరికి చాలా హై ప్రోటీన్ సాస్ అండ్ చాలా హెల్దీ కూడా. సో చూసారు కదా, ఒక 6 to 7 క్యాష్యూస్ అనేవి యాడ్ చేసేసుకున్నాను వాటర్ లో. అలాగే ఈ మక్కానా యాడ్ చేసేసుకుని అలా కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట. అవి మెత్తగా అయిపోవాలి. సో అలా నానబెట్టేసుకున్నాను. అవి ఒక 15 to 20 మినిట్స్ కి బాగా నానిపోతాయి అనమాట. నేను ఇంతకుముందు ఎండుమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను. సో తర్వాత ఇమీడియట్ గా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, బట్ అది క్లిప్ మిస్ అయింది. సో అలా నానబెట్టేసుకున్నాను కదా, అలా ఒక 20 మినిట్స్ కి ఇప్పుడు కొన్ని గార్లిక్ యాడ్ చేసుకున్నాను, కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను, అలాగే నానబెట్టుకున్న ఎండుమిర్చి, ఈ క్యాష్యూ అండ్ అలాగే ఈ మక్కానా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ వచ్చేసరికి ఒక 2 ఫుల్ స్పూన్స్ అనుకోండి, పెద్ద స్పూన్స్ అంత లెక్క. సో ఒక 2 ఫుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఫస్ట్ కావాలనుకుంటే డౌట్ ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, తర్వాత ఇంకొంచెం ఎక్కువ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. సో చూసారు కదా, నేను స్పూన్ లో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. అలాగే ఒక స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మన ఇష్టం, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. సో అలా అన్ని వేసేసుకున్నాక మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. ఇది చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా, మక్కానా, క్యాష్యూస్ ఇవన్నీ కూడా. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బాగా పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇలా గ్లాస్ జార్ లోకి నేను షిఫ్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కర్డ్ కలిపి మ్యారినేట్ చేసుకున్నాను కదా ఒక పేస్ట్ లో. సో ఆ చికెన్ పీస్ ని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని. సో ఇది బాగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ పీస్ వచ్చి సెకండ్ టైం నేను మ్యారినేట్ చేసింది, అందులో కర్డ్ యాడ్ చేశాను కదా, సో అదనమాట. సో ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనుకోండి, అంటే ఆ ముక్క మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట చికెన్ అనేది. కొంచెం ఫాస్ట్ గానే ఉడికిపోతుంది రండి, మనం మీడియంలో పెట్టేసుకున్న చాలు స్టవ్ ని. సో ఇలా మెత్తగా ఉడికిపోతుంది. నేను స్టీల్ బౌల్లో ఉడకబెడుతున్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. సో మీరు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, బెటర్, అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడు తీసాం కదా బయటికి, ఇలా ఉడకబెడుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే.
ఈ పీస్ అనేది కొంచెం పీచులాగా ఉండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఉడికింది అనుకుంటే హైలో పెట్టేసుకుని అయినా ఎగరబెట్టేసుకోవచ్చు. బాయిల్ అయింది అనిపించగానే నేను అలా హైలో పెట్టేసి ఎగరబెట్టేసాను. ఇలా దగ్గరికి రానిచ్చేసేయాలి. చికెన్ కొంచెం చల్లారాక ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఎంత చిన్న పీసెస్ అయితే అంత బెటర్, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా చిన్న పీసెస్ గా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. సో ఐరన్ ప్యాన్ తీసుకుని దాని మీద ఒక బటర్ క్యూబ్ అనేది యాడ్ చేశాను. సో ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోవాలి. బటర్ లేకుంటే మనం లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. సో నా దగ్గర బటర్ క్యూబ్స్ ఉన్నాయి, సో నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అయితే కొంచెం ఇంకొంచెం హెల్దీ అంతే. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఒక 3 పీసెస్ ఫస్ట్ లో. సో ఆ చికెన్ పీసెస్ ని నేను ఇప్పుడు దీని మీద మంచిగా కుక్ చేసుకుంటాను అనమాట. ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇలా మనం ఐరన్ ప్యాన్ మీద కానీ ఇలా కాల్చుకుంటే. సో ఈ ప్యాన్ మీద ఈ 3 పీసెస్ కూడా సరిపోయేలాగా నేను ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకుని ఎటు సైడ్ సరిపోతుందో అలా ప్లేస్ చేసేసుకుంటున్నాను. సో ఇది కొంచెం థిక్గా కట్ చేశారనమాట వాళ్ళు. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది కుక్ అవడానికి. మనం కావాలనుకుంటే ఇంకొంచెం థిన్గా కూడా కట్ చేయించుకోవచ్చు. సో మిగిలిన మసాలా కూడా దాని మీద యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పీసెస్ అనేవి పాన్ మీద పెట్టాక కొంచెం సెట్ అవ్వాలన్నమాట. వెంటనే మనం తిప్పేసాం అనుకోండి ఆ మసాలాలు అనేవి ఊడిపోతాయి పీస్ కి పట్టి. సో మీరు వెంటనే తిప్పకండి, కొంచెం సేపు ఒక సైడ్ కొంచెం కాలింది అనిపించుకున్నాక మనం వేరే వైపు తిప్పుకోవాలి. అప్పుడు మసాలాలు అనేవి పీస్ కి మాత్రమే ఉంటాయి. కొంచెం చూసారు కదా, అలా ఒక 3 minutes అట్లా బాగా కుక్ అవుతా ఉన్నాయి చికెన్. ఒకవైపు కొంచెం బాగానే కాలింది. సో నేను ఇంకో రెండో వైపు షిఫ్ట్ చేసుకుంటున్నాను. మరి ఒకవైపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ఒక 2-3 minutes కి కొంచెం సెట్ అయ్యాక నేను ఇలా మొత్తం ఇంకో వైపు తిప్పుకుంటూ ఉన్నాను అనమాట. అలా చికెన్ అనేది రెండు వైపులా కూడా బాగా కాలాలి. సో చూసారు కదా, అలా కొంచెం కొంచెం సేపటికి బాగా స్మోకీ ఫ్లేవర్ లాగా యాడ్ అవుతుంది. ఆ చికెన్ ఫ్రై అవుతా ఉందన్నమాట బటర్లో. నేను దాని మీద ఒక లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను ఇంకొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతుంది అని చెప్పి. సో ఇంకా నేను రైస్ కి రెడీ చేసుకుంటున్నాను అనమాట. రైస్ అనేది నేను ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఒక కడాయి ప్లేస్ చేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని షాజీరా, పచ్చిమిర్చి కట్ చేసినవి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా, సో వెల్లుల్లి పీల్ తీసేసి అవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ ఆయిల్లో. ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది రైస్ కి. అలాగే ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను రైస్ లో. సో వేసిన వెల్లుల్లి అనేవి కొంచెం పచ్చి వాసన పోయాక అందులోకి నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో, రైస్ కలర్ రావాలి కాబట్టి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ బట్టి కావాలనుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అనేవి. సో నేను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చికెన్ లో కూడా యాడ్ చేసుకున్నాను కదా, సో ఇక్కడ నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కుక్ చేసేది 3 members కి. సో చూసారు కదా, ఇలా మంచిగా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట. కారం వేసాక త్వరగా మాడిపోతుంది, బట్ అలా అని చెప్పి పచ్చిగా వేసేయలేదు. కారం పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆరిగానో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఆరిగానో ఒక ఫుల్ ప్యాకెట్ పడుతుంది అనమాట. సో ఈ ఆరిగానో యాడ్ చేసేసుకుంటున్నాను. ఆరిగానో రైస్ కి మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది. సో మొత్తం ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇంకా ఇది బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం త్వరగా మాడిపోతూ ఉంటుంది. సో ఫాస్ట్ గా ఇలా కలిపేసుకుని నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కదా ఒక పీస్ చికెన్ ని. సో దాన్ని మొత్తం అలా స్మాష్ చేసేసుకున్నాను, పీసులుగా ఇలా తీసేసాను. సో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మన రైస్ కి. సో ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ ఆ చికెన్ కి పట్టేలాగా. నెక్స్ట్ నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నా అన్నా కదా, సో ఆ రైస్ ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉండేలా చూసుకోండి, అంటే మనం పులిహారకి ఎలా చేసుకుంటాం అలా ఉండాలి, మరి ముద్దగా అయిపోకూడదు రైస్ అనేది. సో అలా పొడి పొడిగా చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్నాక కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు బాగా పొడి పొడిగా కలిపేసుకుని ఆరబెట్టుకున్నా పర్లేదు, మనం పులిహారకి ఆరబెట్టినట్టు అలా చేసేసుకుని కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో అలా కలిపేసుకున్నాను నేను. అలా చికెన్ రైస్ అనేది రెడీ అయిపోయేలోపు ఇలా మన చికెన్ పీసెస్ కూడా ఇలా ఫ్రై అయిపోయాయి అనమాట, స్మోకీగా లాగా. నేను దీని మీద ఒక లిడ్ క్లోజ్ చేశాను. సో కొంచెం మంచిగా కుక్ అయ్యాయి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉన్నాయి కదా పీసెస్. సో నేను లిడ్ క్లోజ్ చేశాను. చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాయి. అండ్ పైన కొంచెం స్మోకీ ఫ్లేవర్ లాగా అలా వచ్చింది కదా. సో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అవి కుక్ అవుతా ఉంటే వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ రైస్ లో నేను ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీర మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది రైస్ కి. ఇలా యాడ్ చేసుకుని ఇలా బాగా కలిపేసుకుంటూ ఉన్నాను రైస్ ని. సో ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా.
రెగ్యులర్స్గా బిర్యానీలు, పులావ్స్ ఇవి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు హై ప్రోటీన్ డిష్ అన్నమాట ఇది. చికెన్తో మంచిగా ఇలా చేసుకుని తింటే చాలా హెల్దీ. యాక్చువల్గా ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన చికెన్ బౌల్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఎమ్మీ చికెన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అలాగే పక్కన చికెన్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అవుతా ఉన్నాయి. ఆయిల్ బయటికి ఊజ్ అవుట్ అవుతా ఉంది చూసారా. ఇంతకుముందు కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎగిరిపోయి మంచిగా చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి. రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ చికెన్ రైస్ బౌల్ని ఎలా సర్వ్ చేసుకోవచ్చో చూసేయండి. సో చూసారు కదా, ఇలా రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది నేను 3 మెంబర్స్కి చేశాను. యాక్చువల్గా 3 మెంబర్స్కి సరిపోతుంది అనుకున్నాను కానీ చాలా ఎక్కువ అయింది. మనం సాస్ అండ్ చికెన్ కూడా తింటున్నాం కదా, సో ఎక్కువ తినలేము అనమాట. చాలా హై ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. సో మనం ఎప్పుడు తినేది రెగ్యులర్గా తినే క్వాంటిటీ కంటే కొంచెం తక్కువే తింటాం. అలాంటి టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ చికెన్ క్వాంటిటీ ఎక్కువ అవడం వల్ల మనం ఎక్కువ తినలేం. అండ్ ఆ సాస్ కూడా చాలా బాగుంటుంది రైస్లో. సాస్తో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా సర్వ్ చేశాను మా ఇంట్లో వాళ్ళకి. ఇలా కొంచెం రైస్ పెట్టేసి ఈ ఫ్రై చేసిన చికెన్ పీస్ యాడ్ చేశాను. అలాగే నేను సాస్ రెడీ చేశా కదా, మఖానా అండ్ క్యాష్యూ. సో ఆ సాస్ కూడా ఇలా యాడ్ చేసేస్తున్నాను. సో మనకి రెస్టారెంట్స్లో అలా అయితే ఇంకా స్టైలిష్గా సాస్ అనేది సర్వ్ చేస్తారు. బట్ నాకు ఇది ఫస్ట్ టైం కదా, అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ టేస్ట్ మాత్రం అద్భుతం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. కావాలనుకుంటే మనం ఆ ఫ్రై పీస్ లేకుండా ఓన్లీ రైస్ని సాస్ని కూడా చేసుకుని తినచ్చు, ఇలా చికెన్ రైస్ అండ్ సాస్తో కూడా. ఈ చికెన్ రైస్ బౌల్లోకి సాస్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, అది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్.